యా సెక్స్ రాకెట్లో పొలిటికల్ హస్తం వ్యభిచార దంతా నిర్వహిస్తున్న లీడర్ల అంచర్లు ఫోన్ నెంబర్లు కూడా వాళ్ళైన ప్రచారం కామారెడ్డిలో కలకలం రేపిన దిశ కథనాలు అంటూ చూస్తా ఉన్నాం. అమ్మాయిల కోసమే పోస్టులు కామారెడ్డిలో సెక్స్ రాకెట్ వ్యవహారంలో పోస్టర్లో ఉన్న ఫోన్ నెంబర్ ఆధారంగా ఓ వ్యక్తిని విచారించి ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ చెందిన భరత్ అని గుర్తించినట్టు సిఐ చంద్రశేఖర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆ పోస్టర్ వేసింది అమ్మాయిలను ఇతరులకు సరఫరా చేయడానికి కాదని అతడికే అమ్మాయిలతో సెక్స్ చేయాలని కోరిక ఉండడంతో అమ్మాయిలు కావాలని పోస్టులు అతికించినట్లు విచారణలో ఒప్పుకున్నాడని పేర్కొన్నారు. కొత్త చట్టాలకు అనుగుణంగా కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. అయ్యయ్యయ్యో కామారెడ్డిలో జరిగే వ్యభిచారంపై దిశ పత్రికల్లో వార్త మస్తు రాయిస్తున్నారన్న నిజంగా ఎంతోమంది అమాయక మహిళలు ఇందులో కూరుకుపోయారు. కానీ ఈ విషయంలో అంత డెప్త్కు పోవడం సరికాదేమో. ఇందులో పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళే వెనక ఉండి ఇదంతా చేయిస్తున్నారు. పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందని మాకు ఈ మధ్యనే తెలిసింది. దిశ పత్రికలో వచ్చిన వార్తలను చూసి కొందరు సామాన్య ప్రజలు దిశ ప్రతితో చెప్పిన మాటలు ఇవి. ఎక్కడ చూసినా దిశ పత్రికలో వచ్చిన కథనాలపై చర్చించుకుంటారు. కామారెడ్డిలో ఇంత జరుగుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే 2 రోజులుగా కామారెడ్డిలో జరుగుతున్న వ్యభిచార దందాపై దిశలో వస్తున్న కథనాలు కామారెడ్డిలో కలకలం రేపుతున్నాయి. పాపం డైరెక్ట్ ఓపెన్ దందా పెట్టేసి కామారెడ్డిలో అయితే అమ్మాయిలు కావాలని ఫోన్ చేయండి అని చెప్పేసి ఓపెన్ దందా, అది కూడా డోర్ డెలివరీ అట. బా ఘోరం ఇదైతే.